ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు. One day he called Naren to come close by. నరేంద్ర, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి యొక్క దుష్టభావములే కానీ సజ్జన భావములు కాదు. All the thoughts you had so far are based on the food that you have partaken and the habits that you have had then. They are only bad thoughts. ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పం ప్రారంభిస్తుంటాయి. The thoughts are based on the fundamental traits behind. కనుక నీవు దీన్ని ఇంద్రియ నిగ్రహం గావించుకో అన్నాడు. Have self control, he said. అంత సులభం కాదే అన్నాడు నరేంద్రుడు. Narendra said it's not that simple and easy. నరేంద్ర, ఈ ఇంద్రియ నిగ్రహంకు ఉన్నటువంటి సులభమైన మార్గము మరి దేని ఎందుకు నువ్వు కానరాదు. Ramakrishna said, Narendra, to control senses is easiest of all. చాలా సులభమైన మార్గము నరేంద్ర. Narendra, no, that is a very ఈ easy. సులభమైన మార్గమును విసర్జించి You give up this easy path. విస్మరించి You forget it. కష్ట నష్టములను కూర్చేటువంటి యొక్క సంకల్పములే నీవు అనుసరిస్తూ ఉంటారు. You follow all the thoughts which are so difficult to follow and adopt. నీ ఒక్క తూరి ఈ సంకల్పమును కంట్రోల్ చేయి చూద్దాం. Control your thoughts. Let us see what will happen. అప్పుడు అడిగాడు, ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటము? Then he said, how to control the thoughts. ఒక చిన్న మార్గము. A easy path. నీకు పరమ ద్వేషి ఉన్నాడు, Supposing పరమ విరోధి ఉన్నాడు. you have one enemy. అతను నీవు మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి. Supposing you encounter your own enemy. అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కున నవ్వు. The moment you see your enemy, just మై smile. బ్రదర్ హౌ ఆర్ యు అని ప్రశ్నించు. Now say to him, your enemy, oh brother, how are you? బ్రదర్, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అను. Say once, brother, I love you. అప్పుడు ఆ యొక్క ద్వేషి ప్రేమంతా కూడా అభివృద్ధి అయిపోయి ద్వేషం మానిపోతుంది. The hatred ends there and love arises. నేను ఇంత దుష్టగుణములతో వచ్చినప్పటికి కూడాను నన్ను ఇంత ప్రేమతో చూస్తున్నాడని అతను కూడా అతన్ని కౌగలించుకొని బ్రదర్ నేను ఇంక నిన్ను ద్వేషించను అని వాగ్దానం చేశాడు. He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he will hug you and say, in spite of all hatred I had towards you, you love me. This is the path నీకు to have ఎవరిపైన ద్వేషం self-control. ఉందో, ఎవరు నీపైన ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారు, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారు, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో. Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them. ఆ Just విధంగా smile and greet ప్రేమించేటప్పటికీ them, వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. and you will be loved in turn. ఈ ద్వేషం శూన్యమైపోతుంది. The hatred will be lost. దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు. And this was also explained by Buddha. అంతేకాకుండా ఒక భూతం వచ్చింది. And there came a demon. డెమన్ వచ్చేసేసి అతని దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది. And the demon lifted the sword. బుద్ధుడు పక్కన నవ్వాడు. Buddha smiled at once. ఓ దయ్యమా, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తల వంచాడు. He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said. అప్పుడు ఆ దూత ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? Then the demon was very much surprised. Will you find anyone who would invite you with a smile and be prepared to be చంపమని beheaded? తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? Is there any person who will bend down his head? నేను అతను ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావడానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా? Will there be anyone in this world who will love you in spite of the hatred that he is met అన్ని with? విధాలా సంకల్పించి నమస్కరించి ఆ దయ్యము వెళ్ళిపోయింది. This demon paid respects and all humble offering of salutations and left. మన ప్రేమ అనేటువంటిది ఎట్టి కిరాతకుండైనా కూడాను మార్పు చెందిస్తుంది. Love will transform any brutal wicked man. మనలో వచ్చేటువంటి కిరాతక బుద్ధులన్నీ కూడాను మన యొక్క భావములే, పుట్టినటువంటి యొక్క దుర్గుణముల యొక్క ప్రతిబింబంలే. The wickedness is nothing but the reflection of the wicked thoughts behind. ఇవన్నీ కూడాను మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే. The good and bad stand for reflection, reaction and resound. కనుకనే మనము ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు ఏమాత్రము లొంగకుండా నిరంతరము
ప్రేమ చేత నవ్వుతూ ఉంటుండు. So we should not submit ourselves to reflection reaction disorder. ఎవరు నిన్ను తిట్టడానికి వచ్చినప్పుడు కూడా నా బ్రదర్ నన్ను నీవు దూషిస్తున్నావా, దూషణ కాదు ఇది, నాకు భూషణ నేను అను. One may accuse you, one may blame you, yet you smile. ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు. If you develop friendship of this nature, you'll never have an enemy. ఈ దుష్టగుణములు మనలో ఏమాత్రము ప్రవేశించవు. There will be no scope for the wicked thoughts within. ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు. This has been the sacred path demonstrated laid by Vivekananda, and he taught in this direction. ఈ వివేకానందులో రావడానికి మూల కారణం ఏమిటి? What is the cause behind the advent of Vivekananda? నిరంతరం కూడా తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు. He went on brooding over. నా గురూజీ నాకు నిరంతరం కూడా ప్రేమ 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 అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు. He thought of his guru who taught the lesson of love, and he went on repeating love. అది ఏ నాకు ఉపదేశము. That is the message of my guru. ఆ ప్రేమతత్వాన్ని నేను పెంచుకుంటాను. And this principle of love I నేను develop. ప్రేమమయుడైనాను. I am also full of love now. ద్వేషమే దూరం అయిపోయింది. There is no hatred now. నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి. All wicked habits and thoughts left me. ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు. And did namaskar to his mother and went to ashram. అక్కడికి వెళ్ళి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గమునకు ఒక సోపానములుగా భావించాడు. He could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life. కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు, దురాచారములు, దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు. The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning of life. మధ్యలో వచ్చిపోయేటువంటివి మాత్రమే. They come in between and pass on. కేవలం పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. ఈ పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే. We should not be worried. We should not be afraid of these passing clouds. దీనికి ఏమాత్రము కూడా మనం బెదిరికోకూడదు. You should not be frightened. అదరకూడదు. You should not be carried away. మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి. You should strengthen your love. నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కానీ మరొక రూపం కాదు. God is present in my heart, the very embodiment of love. నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం? When God in me loves me so much, how can I hate anybody? వచ్చేటువంటి దుర్గుణములన్నీ కూడా నా యొక్క ప్రతిబింబములే. All the bad qualities are merely my own reflection. ఎవ్వరివి కాదు. They belong to none. నా గురువు నాకు పరమ పవిత్రుడు. My guru is highly sacred. ప్రేమ స్వరూపుడు. He is very personified of compassion. అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు. It is not good on my part to disobey my guru who is compassionate and తనలో kind. ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ So he has removed all his bad qualities. ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు. He has grown in love. అప్పుడే అద్వితీయము జందంగా అర్హుడగును అన్నాడు. Then only he got this desertness of non-dual experience. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. God is full of love. Brahma is love. ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును. It is the discipline calls for our love to love connection. గట్టిగా ప్రేమను పట్టుకున్నా So if you catch hold of love strongly, అద్వితీయము చందంగా అర్హుడగును. you will be deserving that non-dual అద్వితీయం experience. పోవడానికి ఇది ఒక్కటే చాలు మన ప్రమాణం. This is enough to have that non-dual experience. మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు. We should not be slave to our bad thoughts. ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరమైపోతున్నాం. Because we become slaves to our bad habits, our actions are also bad. కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో. So continuously నీ develop హృదయం love. అంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కానీ మరొక పదార్థం కాదు. Fill your heart with love, with nothing else. ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. Don't give any chance or scope for any quality to హార్ట్ enter. ఒక్కటే. Only one thing that you need. దాంట్లో ఒక ప్రేమను నింపుకుంటే ఇంకా ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు. Heart is only one. When once it is filled with love, there is no chance for any to get in. ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవ్వరూ ఏదాన్ని కూడాను సాధించలేరు. So when once you fill your heart with love, you'll be able to accomplish anything. క్రిస్టియన్ గా జీసస్ దగ్గర కూడాను డౌటింగ్ థామస్ వచ్చాడు. Doubting Thomas approached Jesus. వాడు నిరంతరం కూడాను పరమ భక్తుడు. And in fact, he is an ardent devotee. కానీ ధనాశ చేత
12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు. Judas, because of his 12 coins, he betrayed his guru. 12 రూపాయల కోసమే పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్. And this Judas has betrayed his guru for 12 coins. ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ను శిలకు తగిలించిన తర్వాత తాను బాధపడుతూ వచ్చాడు. When Jesus was on the cross, Judas cried. He felt so sad. పడి కట్టెగడబడుకు తాను కూడాను కత్తితో పొడుచుకున్నాడు. Ultimately, he has cut himself. He has put the sword into his chest. నా గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను. I have hurt my guru. కేవలము ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను. I have submitted to this attraction of money. ప్రపంచంలో ఉండినటువంటి ప్రతి పదార్థములకు మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము. In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves. కనుక దేనికి మనం లొంగకూడదు. We should never succumb to ప్రేమకు anyone. మాత్రమే లొంగాలి. We should not succumb to anyone. ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము. And therefore, love is the main arrow. ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము. And love is the main weapon. అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడాను నీలో ప్రవేశించవు. When you have the weapon and an arrow of love, wickedness find no scope. నీ ఆకలి దప్పులు కూడాను ఆ ప్రేమనే తీరుస్తుంది. And in fact, love quenches your thirst, will appease your hunger. కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు. Therefore, if we develop love, there's nothing you cannot accomplish. మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి. All your histrionic talents, be that singing or dramatic, ప్రేమరహితమైనటువంటి పదములు ఉపయోగించకండి. they should be full of love. Never utter anything without ప్రేమరహితమైనటువంటి love. ఆనందాన్ని పంచకండి. And don't distribute anything without love. ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు. Never lead the life without love. ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి. See that love will be there in every act. ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు. There's no other preceptor, there's no other liberation beyond love. समस्त लोका सुखिनो